ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ముందుగానే మీ ఛానల్కి అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో అయితే కనుక తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. వివరాలు చూస్తే సినీ పరిశ్రమల్లో విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే పలువురు నటీనటులు, టెక్నీషియన్లు మృత్యువాత పడగా ఇప్పుడు తాజాగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శేఖర్ మాస్టర్ అన్న భార్య దుర్గా 10 రోజుల క్రితం కన్నుమూశారు. ఈరోజు ఆమె దశదిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో వదిన మృతి చెందిన విషయాన్ని తలుచుకుంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న దుర్గా 10 రోజుల క్రితం కన్నుమూశారు. ఈ క్రమంలో శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. మేము నిన్ను మిస్ అవుతున్నాము వదిన. ఎంత బాధను భరించి ఎంతో బలంగా నిలబడ్డావు. అలాగే నాకెంతో ధైర్యాన్ని ఇచ్చావు. ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఎలా ఉండాలో నువ్వే నేర్పించావు. నువ్వు లేవన్న నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు మంచి స్థానంలో ఉన్నామని ఆశిస్తున్నాను. నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావంటూ ఆయన ఎమోషనల్ అయ్యాడు. ఇక తమ పెద్దమ్మ సుమారు 11 నెలల నుంచి క్యాన్సర్తో పోరాడుతూ ఈ మధ్య మృతి చెందినట్లు శేఖర్ మాస్టర్ కుమార్తె సాహితి కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఆమెను మిస్ అవుతున్నట్లు సాహితి రాసుకొచ్చింది. ఒకప్పుడు బుల్లితెర షోలకు జడ్జిగా కనిపించే శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఎక్కువగా సినిమాలకే పరిమితం అయ్యారు. స్టార్ కొరియోగ్రాఫర్ అయిపోవడంతో సినిమా సాంగ్స్ మాత్రమే ఎక్కువగా చేస్తూ వస్తున్నారు.